కార్పొరేట్ సంస్థలు దాతల సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తుందని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. అలా హుండాయి మోటార్ సహకారంతో ప్లాస్మా ప్లేట్లెట్స్ యంత్రాలను రెడ్ క్రాస్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ కాపు భారతితో పాటు హుండాయి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రెడ్ క్రాస్ ఇప్పటికే విస్తృతమైన సేవలు అందిస్తుందన్నారు. తాజాగా కార్పొరేట్ సంస్థల సహకారంతో సేవలు మరింత విస్తృతం చేయనున్నట్లు చెప్పారు. హుండాయి కంపెనీకి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు జిల్లా చైర్మన్ కాపు భారతి మాట్లాడుతూ హుండాయి ప్రతినిధులు ఇప్పటికే రెడ్ క్రాస్ సొసైటీకి చాలా సహకారం అందించాలని, ఇప్పుడు రెడ్ క్రాస్ సేవలు జిల్లాలో మరింత ఎక్కువగా మందికి అవుతున్నాయన్నారు. భవిష్యత్తులో కూడా తమ సహకారం ఉంటుందని ఈ సందర్భంగా హుండాయి ప్రతినిధులు తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సమాజానికి ఎన్నో రకాలుగా సేవలు చేస్తూ ఉన్నాము. దానికి పారిశ్రామికవేత్తల సహాయ సహకారాలు మాకు అందుతూ ఉన్నాయి. ఈరోజు హుండాయి మోటార్ కార్పొరేషన్ వాళ్ళు మన రెడ్ క్రాస్ సంస్థకి అంటే ఇది చాలా ముఖ్యమైన ఎక్విప్మెంట్ని మనకి ఇవ్వడం జరిగింది. ప్లాస్మా ఎజిటేటర్, తర్వాత ఇంకోటి ఇన్క్యుబేటర్, దానికి తోడు మళ్ళీ 4 అక్కడ ఎక్విప్మెంట్స్ ఇచ్చారు. ఇంకా కూడా ఇస్తూ ఉన్నారు. దాదాపు 60 నుంచి 70 లక్షల విలువ చేసేటువంటి ఎక్విప్మెంట్ని మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి హుండాయి కార్పొరేషన్ వాళ్ళు మనకు డొనేషన్ చేయడం జరిగింది. దీని ద్వారా రాబోయే రోజులలో చాలామంది ప్రాణాలు కాపాడడానికి మనకు అవకాశం లభిస్తుంది. కాబట్టి వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మన అనంతపురం జిల్లా ప్రజలకి మంచి చేయడానికి వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనంతపురం జిల్లా శాఖ తరపున మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ తరపున కూడా హుండాయి మోటార్ కార్పొరేషన్ వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. వాళ్ళకి గాడ్ బ్లెస్ యూ. ఈరోజు రెడ్ క్రాస్లో ఇంకొక వినూత్నమైనటువంటి కార్యక్రమం ప్రారంభం చేశాము. అలాగే ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఏమైతే బ్లడ్ స్టోరేజ్కి కావాల్సినటువంటి అన్ని మిషనరీస్ కూడా ఈరోజు ప్రొవైడ్ చేసుకుంటా ఉన్నాము. దానికంతా తోడ్పాటిచ్చింది హుండాయి మూవీస్ వాళ్ళు. ఇప్పటికే చాలా సహాయం చేశారు. ఇప్పుడు కూడా 70 లక్షల దీంతో మాకు ప్లాస్మా అండ్ ఇంకోటి ప్లేట్లెట్స్ మిషన్స్ కూడా ఇచ్చారు. ఇవంతా కూడా మన అనంతపురం జిల్లా ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళకి నమస్కారాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయినంత త్వరలో కూడా తలసేమియా యూనిట్ కూడా ప్రారంభం చేస్తూ ఉన్నాము. అదంతా కూడా ఈ జిల్లా ప్రజల సహకారంతో, ఇలా ఇండస్ట్రీ వాళ్ళ సహకారంతో కూడా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తాను. Thank you for everyone. I am very pleased to contribute to the రెడ్ క్రాస్ సొసైటీ facility. Thank you very much. గుడ్ మార్నింగ్ ఆల్. నా పేరు శ్రీనివాస్ అని. మోబిస్ ఇండియా మాడ్యూల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి ఈ రెడ్ క్రాస్ సొసైటీకి వచ్చి డొనేట్ చేయడం జరిగింది. సో వర్త్ వచ్చి అరౌండ్ 70 lakhs. సో ఇది వచ్చి చాలా ప్రజలకి ఇక్కడ ఉండే సమాజానికి, ఇక్కడ ఉండే ప్రజలకి అంతా ఇది వచ్చి ఒక మంచి అవకాశం, అంటే మంచి యూటిలైజ్ చేసుకునేదానికి ఒక అవకాశంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ రెడ్ క్రాస్ and thanks for Mobis India Module Private Limited Corporation for supporting this CSR activity. Thank you. Mobis India varu CSR యాక్టివిటీ కింద 70 లక్షల విలువైనటువంటి ఈ పరికరాలు IRCS బ్లడ్ బ్యాంక్ ప్రొవైడ్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి, ప్రజలకు కూడా ఇవి ఉపయోగపడతాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమంలో పాల్పంచుకోవడం మేము అదృష్టంగా భావిస్తున్నాము. సప్తగిరి క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి కొన్ని ఎక్విప్మెంట్స్ మేము సిఎస్ యాక్టివిటీ కింద గతంలో చేయడం జరిగింది. అలాగే ఈ పరిసరాల్లో ఉన్న పేద ప్రజలకు, ఆసుపత్రిలో ఉన్న పేషెంట్స్కి అందరికీ కూడా మంచినీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఒక RO ప్లాంట్ని డొనేట్ చేయడం జరిగింది. సో అందరూ కూడా మంచి హెల్దీ వాటర్ తాగితే బేసిక్గా ఆరోగ్యంగా ఉంటారు అనే ఒక పాలసీ కింద ఇది ప్రమోట్ చేయడం జరిగింది. సో దీనికి సహకరించి మాకు మోటివేట్ చేసిన ఇండియన్ రెడ్ క్రాస్ వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.